Welcome to Ritu Siri Educare Online Institute for EdSET classes. From our institute, we are providing classes for Telangana EdSET and also for AP EdSET also. Telangana syllabus is different from Telangana EdSET syllabus is different from AP EdSET syllabus. So, in this class, we are going to discuss about Telangana EdSET entrance exam. Right? అయితే మన ఇన్స్టిట్యూట్ తరపున ఎడ్సెట్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే మన నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 9676541931. దిస్ ఈజ్ అవర్ ఇన్స్టిట్యూట్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లాసెస్లో జాయిన్ అయితే టోటల్గా మీకు కంప్లీట్ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాము. అండ్ ఫీ డీటెయిల్స్కి వచ్చేసి జస్ట్ ఫర్ 2000 వీఆర్ ప్రొవైడింగ్ ద టోటల్ సిలబస్ అంతా ప్రొవైడ్ చేస్తాము. అండ్ అదేవిధంగా మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి కూడా ప్రొవైడ్ అవుతాయి. అండ్ దాంతోపాటు మీకు సండే వీకెండ్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో యాజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంట్రడక్టరీ క్లాస్, let us know what is the scheme of examination of Telangana EdSET and the duration time of examination and also syllabus. ఫస్ట్ మనము డ్యూరేషన్ తీసుకుంటే దిస్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ 2 అవర్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఎగ్జామ్ అనేది టోటల్గా 150 క్వశ్చన్కి కండక్ట్ చేస్తారు అండ్ 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ క్యారీ చేస్తుంది అనమాట. ఇదంతా వచ్చేసి డ్యూరేషన్ గురించి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మెయిన్గా ఇక్కడ 5 సెక్షన్స్ ఉంటాయి. యాజ్ ద తెలంగాణ ఎంట్రన్స్ ఎడ్సెట్ ఎంట్రన్స్ పేపర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 సెక్షన్స్. దట్ ఫస్ట్ సెక్షన్ ఈజ్ అబౌట్ కంటెంట్ సబ్జెక్ట్ నుండి అంటే 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అయితే మరి సిలబస్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ కంటెంట్ 5 సెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాను కదా, అందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి కంటెంట్ సబ్జెక్ట్ నుండి వస్తాయి క్వశ్చన్స్. అంటే 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. రైట్? అయితే ఈ 60 క్వశ్చన్స్లో యూ విల్ బి గెటింగ్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ సైన్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ సోషల్ స్టడీస్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. రైట్? టోటల్గా 60 మార్క్స్. ఇట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ సెక్షన్ వచ్చేసి ఫ్రమ్ టీచింగ్ యాప్టిట్యూడ్ యూ విల్ బి గెటింగ్ 20 క్వశ్చన్స్. ఇంకా 20 క్వశ్చన్స్ అనేవి టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఫ్రమ్ జనరల్ ఇంగ్లీష్ యూ విల్ బి గెటింగ్ 20 క్వశ్చన్స్. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. మరి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఫోర్త్ సెక్షన్లో అంటే టోటల్గా 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 30 క్వశ్చన్లో 20 క్వశ్చన్స్ యూ విల్ బి గెటింగ్ ఫ్రమ్ జీకే అండ్ 10 క్వశ్చన్స్ యూ విల్ బి గెటింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, కాంటెంపరీ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫైనల్గా ఫిఫ్త్ సెక్షన్ వచ్చేసి మీకు కంప్యూటర్ అవేర్నెస్ నుండి 20 క్వశ్చన్స్ ఇస్తారు. యూ నీడ్ టు ఆన్సర్ 20 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో టోటల్గా తీసుకుంటే 5 సెక్షన్స్. సెక్షన్ 1 నుండి 60 క్వశ్చన్స్, సెక్షన్ 2 20 క్వశ్చన్స్, సెక్షన్ 3 20 క్వశ్చన్స్, సెక్షన్ 4 30 క్వశ్చన్స్, అండ్ సెక్షన్ 5 వచ్చేసి 20 క్వశ్చన్స్. టోటల్గా 150 క్వశ్చన్స్ కవర్ అవుతాయి, 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద సిలబస్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనము సెక్షన్ 1లో వచ్చేసి కంటెంట్ సబ్జెక్ట్ అనుకున్నాం కదా. అయితే యూ విల్ బి గెటింగ్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. మరి మ్యాథమెటిక్స్లో సిలబస్ చూసుకుంటే దిస్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 యూనిట్స్. మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. అయితే ఈ మ్యాథమెటిక్స్ సిలబస్ చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 యూనిట్స్. ఇన్ దట్ ఫస్ట్ యూనిట్ ఈస్ అబౌట్ యూనిట్ 1 ఈస్ అబౌట్ నెంబర్ సిస్టమ్. Number systems. And second unit is about commercial mathematics. Third unit it is about algebra.
Fourth unit, geometry. Fifth unit, mensuration. Sixth unit, it is about trigonometry. Seventh unit, it is about data handling or data handling. ఈ 7 యూనిట్స్లో నుండి మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ఆల్ రిగార్డింగ్ ద సిలబస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ వీల్ గో విత్ ద సైన్స్ సిలబస్. It is divided into two parts, a physical science syllabus and biological science syllabus. As the physical science, it consists of 14 units. And biological science, it consists of 5 units. Let us see what are the units of physical science. And next we will go with biological science. Physical science syllabus gurinchi discuss chedamu. As the physical science syllabus, it consists of 14 units. In that, first unit is about material. Physical science. It consists of 14 units. That first unit is about material. Unit 1. Material. Unit 2, it is about light. Third unit, it is about electricity and magnetism. Fourth unit, heat. Fifth unit, it is about sound. Sixth unit, motion. Seventh unit, changes. Eighth unit, weather and climate. Ninth unit, coal and petrol. 10th unit, some natural phenomena. 11th unit, stars and solar system. 12th unit, it is about metallurgy. 13th unit, it is about chemical reactions. 14th unit, it is about atom, structure of atom. So this is all regarding the syllabus of physical science. Next, coming to biological science syllabus. As the biological science syllabus, it consists of 5 units. It consists of 5 units. In that, unit 1 is about food. Second unit, it is about living organisms. Third unit, it is about life process. Fourth unit, biodiversity. Fifth unit, it is about pollution. So it is the syllabus regarding biological science. Next, coming to social studies. Syllabus, it consists of 4 units. Let us see what are the 4 units. First unit is about geography. Second unit is about history. Third unit, political science. Fourth unit, it is about economics. From these 4 units, you will be getting 20 questions, 20 marks.
Section 2, it is about teaching aptitude. టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి మీకు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ సిలబస్ వచ్చేసి ఏంటి అని అంటే మెయిన్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందనే వాటి నుండి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ద సెకండ్ సెక్షన్. వెన్ కమింగ్ టు థర్డ్ సెక్షన్ ఆఫ్ EdSET paper, here you can see general English, as it consists of general English syllabus consists of 8 topics. Let us see what are the 8 topics. First topic is about reading comprehension. Reading comprehension, ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెల్లింగ్స్, articles, prepositions. Second topic. Third topic వచ్చేసి tenses, subject, verb agreement. వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్. ఫిఫ్త్ టాపిక్, ఇట్ ఈస్ అబౌట్ వొకాబులరీ. వొకాబులరీలో మెయిన్గా సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్. సిక్స్త్ టాపిక్, ఇట్ ఈస్ అబౌట్ కనెక్టివ్స్ అండ్ లింకర్స్. సెవెంత్ టాపిక్, rearrangement of jumbled sentences. And the 8th topic is about error correction. ఈ అన్ని 8 టాపిక్స్లో నుండి మీకు ఒక 20 క్వశ్చన్స్ అడుగుతారు. యూ నీడ్ టు ఆన్సర్ 20 క్వశ్చన్స్. నెక్స్ట్ కమింగ్ టు జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటి, 4th సెక్షన్. ఇట్ ఈస్ అబౌట్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్. ప్రెసెంట్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, స్టాటిక్ జీకే నుండి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్, జనరల్గా ఇప్పుడు మినిస్టర్స్ ఎవరు అనేవి, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ కమింగ్ టు 5th సెక్షన్. 5th సెక్షన్ ఆఫ్ EdSET పేపర్, తెలంగాణ EdSET పేపర్. యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5th సెక్షన్ వచ్చేసి ఏంటి అని అంటే కంప్యూటర్ అవేర్నెస్. దీంట్లో నుంచి మీకు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. Let us see what is the syllabus of computer awareness, as it consists of 4 units. That first unit is about computer fundamentals. కంప్యూటర్కి సంబంధించి కొన్ని ఫండమెంటల్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సెకండ్ యూనిట్ కంప్యూటర్ మెమొరీ. థర్డ్ యూనిట్ కంప్యూటర్ నెట్వర్కింగ్. 4th unit computer internet. So this is all regarding the syllabus of Telangana EdSET. From next class onwards, let us start with the online classes, continuation of classes. అయితే నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో తెలంగాణ EdSET ఎంట్రన్స్కి సంబంధించి ఫస్ట్ సెక్షన్ ఉందిగా, 5 సెక్షన్స్ ఉంటాయి కదా. ఇందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి కంటెంట్ సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. అందులో మ్యాథమెటిక్స్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాము, కంటిన్యూషన్ కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి సైన్స్ సిలబస్ తోటి స్టార్ట్ చేసుకుందాం మనం క్లాసెస్ అనేవి. సైన్స్ సిలబస్ చూసుకుంటే సైన్స్ సిలబస్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫిజికల్ సైన్స్ సిలబస్ అండ్ బయాలజికల్ సైన్స్ సిలబస్. యాజ్ వెన్ కమింగ్ టు ద ఫిజికల్ సైన్స్ సిలబస్ చూసుకుంటే మీరు ఒకసారి ఇక్కడ first unit, as the physical science syllabus, it consists of how many units? Totally it consists of 14 units. In that first unit is about material. In the next class, let us start with the material topic, material unit of physical science.